ప్రధాని మోదీ ఫ్రాన్స్ టూర్ విజయవంతంగా ముగిసింది. అక్కడి నుంచి మోదీ అమెరికా బయలుదేరారు. రేపు ట్రంప్ తో భేటీ కానున్నారు. అక్రమ వలసదారులను స్వదేశానికి పంపుతున్న క్రమంలో మోదీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఫ్రాన్స్ లో 2 రోజుల పాటు ప్రధాని మోదీ బిజీగా గడిపారు. తొలి రోజు ఏఏ సమ్మిట్ లో పాల్గొన్న ప్రధాని మోదీ కీలక ఉపన్యాసం చేశారు. ఏఏ ద్వారా ఎలాంటి ఉద్యోగాలు పోవంటూ చేసిన వ్యాఖ్యలపై అన్ని దేశాల అధినేతలు సమర్థించారు. ఇక రెండో రోజు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్ తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రెండో రోజు ఫ్రాన్స్ లోని మార్సియల్లో మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన భారత అమరవీరులకు మోదీ నివాళులర్పించారు. మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన భారత సైనికుల త్యాగాలకు గుర్తుగా గతంలో ఫ్రాన్స్ ప్రభుత్వం మార్సేల్ ప్రాంతంలో యుద్ధ స్మారకం నిర్మించింది. ఆ సమయంలో వీర్ సావర్కర్ కు బాసటగా నిలిచిన మార్సేల్ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ప్రవాస భారతీయులతో ఫ్రాన్స్ అధ్యక్షుడితో కలిసి మోదీ కాసేపు ముచ్చటించారు. తర్వాత మార్సేల్లో భారత నూతన కాన్సులేట్ ను ప్రధాని మేక్రాన్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్సేల్లో ఇండియన్ కాన్సులేట్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇక ఫ్రాన్స్ లో అంతర్జాతీయ థర్మల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ను ప్రధాని సందర్శించారు. ఇక ఫ్రాన్స్ పర్యటన తర్వాత మోదీ అమెరికాకు బయలుదేరారు. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పలు దేశాలపై ట్రంప్ టారిఫ్లు విధిస్తున్న నేపథ్యంలో మొదటి అమెరికా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.